వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ చండీగఢ్ టు అమృత్సర్ ట్రిప్ గురించి చెప్తున్నాను. షార్ట్ వీడియోస్ ఇస్తున్నాను దీంట్లో చూడండి. ఇది హోటల్ నారుల్లా ఆరం. ఇది అమృత్సర్లో ఉందండి హోటల్. మేము ఈ రూమ్ తీసుకున్నాము. చండీగఢ్ టు అమృత్సర్ మేము బస్సులో వచ్చాము. హోటల్ అంటే యాక్చువల్గా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము రూమ్ ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాము. దిగంగానే హోటల్లోకి వెళ్ళిపోయాము అనమాట. హోటల్ కూడా చాలా బాగుంది. ఇది హోటల్ లోపల హాస్పిటాలిటీ బాగుందండి హోటల్ది. ఇదంతా హోటలే. మేము ఆ రోజు మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేము నైట్ టైంలో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్ అందరికీ తెలుసు, చాలా చాలా ఫేమస్ అమృత్సర్లో. కాబట్టి మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. రాత్రి ఎందుకు ప్రిఫర్ చేసామంటే మనకి ఆ లైట్స్ అవి చాలా బాగా కనిపిస్తాయి బ్రైట్గా. మీరు ఈ వీడియోలో చూడొచ్చు అది ఎంత బాగుంటుందో. ఇదే అనమాట గోల్డెన్ టెంపుల్. సరౌండింగ్స్ కూడా చాలా ఉంటాయి. ఇదంతా గోల్డెన్ టెంపులే. ఇదిగోండి చూడొచ్చు, ఈ పిక్చర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెనకాల మనకి నది అని చెప్పచ్చు, లేదా పాండ్ అని చెప్పచ్చు. ఇందులో స్నానాలు చేస్తారనమాట. ఇది చాలా పవిత్రమైన వాటర్గా ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్లయితే మేమందరం కూడా మా హెయిర్ని కవర్ చేసుకున్నాము. ఇక్కడ ఆచారం ఏంటంటే ఎవరు కూడా హెయిర్ని బయటికి చూపించకూడదు. కాబట్టి చాలామంది పంజాబీస్ వాళ్ళు పగిడీలు పెట్టుకుంటారు కదా. మనం వెళ్తే కనుక ట్రిప్కి టెంపుల్ బయట మనకి ఇలాంటి ఆరెంజ్ క్లాత్స్ దొరుకుతాయి. ఈ ఆరెంజ్ క్లాత్స్ మనం తీసుకొని పెట్టుకోవచ్చు. లేడీస్ అయితే వాళ్ళ దుపట్టాస్ని ఇలా వేసేసుకోవచ్చు అండి. లేదంటే మీ దగ్గర కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ ఉన్నా కూడా మీరు కట్టుకొని వెళ్ళొచ్చు. మేమైతే టెంపుల్ బయట అంటే ట్యాక్సీ చేసుకొని దిగాము. దిగిన వెంటనే మాకు ఇలా క్లాత్స్ దొరికాయి అన్నమాట. అంటే అక్కడ చాలామంది అమ్ముతూ ఉంటారు ఈ క్లాత్స్. ఇంకా చిన్న చిన్న క్యాన్స్ లాంటివి అమ్ముతారు. ఎందుకంటే వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. మన గంగా లాగానే ఇది చాలా పవిత్రమైన నీళ్ళు అన్నమాట ఇక్కడ. కాబట్టి చాలామంది తీసుకుంటారని మనకు ఒక చిన్న చిన్న క్యాన్స్ లాంటివి అమ్ముతారు ఇక్కడ. అవిను ఈ క్లాత్స్ అమ్ముతూ ఉంటారు. మీరు త్రూ అవుట్ ద టెంపుల్ మీకు దొరుకుతాయి ఇవి. ఏంటంటే ఒక్కసారి టెంపుల్ లోపలికి, టెంపుల్ ఎన్వైర్న్మెంట్ అని కూడా చెప్పక్కర్లేదు, టెంపుల్ సరౌండింగ్స్కి వెళ్తూనే మనము ఏదో ఒకటి కవర్ చేసుకొని వెళ్ళాలి. లేదంటే వాళ్ళు అక్కడ ఆపేస్తారు మనల్ని. ఆపేయటం అంటే కనిపించిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు హెయిర్కి కవర్ చేసుకోండి అని. కాబట్టి మేము బయటే తీసేసుకున్నాము. అండ్ నేను ఇలా దుపట్టాన్ని వేసుకున్నాను. ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయండి. మీరు ఇలా ఎలక్ట్రిక్ ఆటోస్లో వెళ్ళొచ్చు కూడా. ఇదండి గోల్డెన్ టెంపుల్. అంతేకాకుండా మీకు ఇక్కడ ఏంటంటే మధ్యలో ఒక చిన్న ఏరియా లాగా ఉంటుంది. అంటే అక్కడ మనకి చల్లటి నీళ్ళు ఇస్తూ ఉంటారు. కంటిన్యూగా చల్లటి వాటర్ బౌల్స్లో ఇస్తూ ఉంటారు. ఆ బౌల్స్లో మనం తాగిన వెంటనే వాళ్ళు క్లీన్ చేసేస్తూ ఉంటారు కూడా. మనకి అక్కడక్కడ ఉంటాయండి ఇలా వాటర్. మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా చల్లగా హాయిగా ఉంటాయి నీళ్ళు. అవి వాళ్ళు ఇస్తూనే ఉంటారు మనకి కంటిన్యూగా. ఇదంతా గోల్డెన్ టెంపుల్ అండి. చూడొచ్చు, చాలా బాగుంటుంది. అక్కడ కూర్చోడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము నైట్ టైంలో వెళ్ళాం కాబట్టి కూల్గా ఉంది, హాయిగా ఉంది. ఇదంతా గోల్డెన్ టెంపుల్ అండి. చాలా పెద్ద టెంపుల్, బాగా నడవాలి. అండ్ రష్ కూడా చాలా రష్గా ఉంది. ఇదంతా గోల్డెన్ టెంపుల్ అండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నైవేద్యాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. నైవేద్యాలు లోపల బాబాకి పెట్టాక మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు అనమాట. అలా చాలామంది కూడా అలా తీసుకొని వెళ్ళి ఇచ్చి మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటారు. అదొక టైపు. అండ్ లంగర్ ఖానా అని ఒకటి ఉంటుందండి. అక్కడ ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది. మనం అక్కడ కూర్చుంటే మనకి రోటీస్ ఇంకా రైస్, మాకైతే రోటీస్ రైస్ పెట్టారండి. రైస్ అంటే అదొక ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంది. అండ్ కూర కర్రీ పెట్టారు. అది కాకుండా రాజ్మా కర్రీ పెట్టారు. ఒక స్వీట్ పెట్టారు. పెద్ద హాల్లో అందరూ వరుసగా, అంటే ముందరే మనకి ప్లేట్స్ బౌల్స్ ఇస్తారండి కిందే. బౌల్స్ ఇక్కడ ఏంటంటే గ్లాసులు కాదు, బౌల్స్లో ఇస్తూ ఉంటారు వాటర్. ఆ హాల్లోకి ఎంతో రష్గా ఉందండి. మనం వెళ్ళంగానే ఆ హాల్ మొత్తం కిందే కూర్చోబెట్టేస్తారు. కూర్చున్న తర్వాత మనకి ఇలా మన ప్లేట్ బౌల్ కిందే తీసుకుంటాం కదా, పైకి ఎక్కాలి, స్టెప్స్ పైకి ఎక్కి ఆ పైన పెద్ద హాల్లో కూర్చుంటాము. వరుసగా వచ్చి మనకి ఇచ్చేస్తూ ఉంటారండి. రోటీస్ ఇస్తారు, రైస్ పెట్టేస్తారు, దాంతోపాటు కర్రీ ఒకటి,
రాజ్మా కర్రీ ఒకటి పెట్టారండి. స్వీట్ ఏమో మనకి పరమాన్నం లాగా ఉంది కొంచెం. బాగుందండి ఫుడ్, చాలా బాగుంది. మనకి అన్లిమిటెడ్ అనమాట. మనం కావాలంటే వాళ్ళు పెడుతూనే ఉంటారు అలా కంటిన్యూగా. అది మేము తీసుకున్నాము. లంగర్ ఖానాకి వెళ్ళాము. అంటే అందరూ చెప్పడం ఏంటి అంటే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తే లంగర్ ఖానాలో భోంచేయండి, చాలా బాగుంటుందని మాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పారు. అందుకని మేము కూడా వెళ్ళాము, అక్కడ తిన్నామండి. బాగుంది, రైస్ కూడా చాలా బాగుంది. అదొకటి చూడాల్సినది ఇక్కడ. ఇదిగోండి, ఇదంతా గోల్డెన్ టెంపుల్. ఇందులో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది గోల్డెన్ టెంపుల్. అసలు గోల్డెన్ టెంపుల్ ఇలా ఉంటుందండి. మీకు నైట్ చాలా బ్రైట్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ప్లేస్. అందుకే మేము చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసాము. ఈ వాటర్ దగ్గరికి వచ్చినాము. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఎందుకంటే చాలామంది అంటే పంజాబీస్, ఆల్మోస్ట్ అందరు పంజాబీస్ ఇక్కడ స్నానం చేసి అప్పుడు వెళ్తున్నారు టెంపుల్లోకి. మేము చూసినట్లయితే వాటర్ కూడా క్యాన్స్లో తీసుకొని వెళ్తున్నారు. చాలా క్లీన్గా ఉంది వాటర్. అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఫిషెస్ కూడా ఏంటంటే ఏదో ఫిషెస్ కాదు, మనం పెంచుకునే అక్వేరియంలో చూస్తూ ఉంటాం కదా, గోల్డెన్ ఫిషెస్, అలాంటి ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటర్ని ఎవరు టచ్ చేయకూడదు. ఫుడ్ పెట్టడం కానీ, కూర్చొని టచ్ చేయడం కానీ అలాంటివి చేయకుండా అక్కడ ఉంటారనమాట. వాళ్ళు మనల్ని అలో చేయరు, బయటికి పంపించేస్తూ ఉంటారు. అంటే కూర్చోవచ్చు కానీ మనం చేతులు కాళ్ళు పెట్టడం అలాంటివి చేయనీరు వాళ్ళు. ఇదంతా గోల్డెన్ టెంపుల్. ఇదిగోండి గోల్డెన్ టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా గడిపామంటే మేము అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ దగ్గర. చాలా బాగుంది. నేను ఇంకా మీకు వాఘా బార్డర్ అండ్ జలియన్ వాలా బాగ్ కూడా చేసాను అమృత్సర్లో. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.